రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. వచ్చే నెల 2 లేదా 4న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత తీర్మానానికి ఏపీ కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేరుస్తూ చేసిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి అనే పదం ఉన్న చోట ఎట్ అమరావతి చేర్చాలని, సెక్షన్ 5 వివరణకు గాను అమరావతి అంటే ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కలిసుంటాయి అనేదాన్ని చేర్చాలనే తీర్మానానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధానిగా అమరావతిపై 2025లో ఇప్పటికే ఒకసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ప్రభుత్వం. కానీ భవిష్యత్తులో రాజధానిని మార్చాలనే ఆలోచనే ఎవరూ చేయకూడదని, రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి విరాజిల్లాలనే ఉద్దేశంతో అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రులు వెల్లడించారు. ఏప్రిల్ 2 లేదా 4న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.